హాయ్ ఫ్రెండ్స్, నేను మా అమ్మమ్మ ఊరికి వచ్చిన తోడుకొచ్చిన కాయపబ్బలు చేయబోతున్నా. మా స్కూల్లో రోజు చిప్స్ కొనాలి కదా, ఇది తింటే హెల్త్ బాగుండదని మా అమ్మమ్మ ఇంటికి వచ్చినాం కదా, తోటకొచ్చినాం. ఇప్పుడు అలా కాయపబ్బలు చేస్తున్నాం. స్నాక్స్ చేయమంటే వేయట్లేదు, అందుకే ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా అమ్మమ్మ చేస్తుంది. ఫుల్ కాసినాయి. ఇగో కాయలు మొత్తం కాసినాయి, చాలా కాల్చినాయి. ఇగో అవన్నీ కాస్తున్నాయి. ఈ పూలు వస్తాయి కదా, కాకపోతే ఇక టమాటో కూడా వేసారు. ఇగో ఈ పిందెలు ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు చాలా కాసినాయి. అన్నీ మా తోటనే, మొత్తం ఆడ కూడా మొత్తం మా తోటనే. ఈ మొత్తం అయ్యే మొత్తం మనదే, ఇంకా ఇది కూడా మనదే. ఇప్పుడు అది పోను, మా అమ్మమ్మ కాయపబ్బలు చేస్తుంది. పోయి చూద్దాం ఎట్లా వేయాలో, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇల్లు నూనె ఉంది, కాగుతుంది. పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదేమో మసాలా, ఇదేమో పసుపు, ఇదేమో ఉప్పు, ఈ గుడ్లు, ఇదేమో పప్పులు, ఇదేమో మసాలా, ఈ సబ్బు బియ్యం, ఈ పసుపు, ఈ ఉప్పు, ఈ గుడ్లు, కరివేపాకులు పిండి. ఫస్ట్ వాటర్ దీంట్లో పోయాలి, పోసి కలపాలి. ఇక పదార్థాన్ని అల్లేసినాక ఏమో బతాసే చెట్లు, ఇవి కూడా బతా చెట్లే. ఉంటుంది బతాస చెట్లు ఉంటాయి, కానీ ఇంతకుముందు ముసలాగైతే తీసేసి వేరే చెట్లు పెట్టాం. మిరప తోట, ఇదేమో మిరప తోట. ఫ్రెండ్స్, ఇదేమో మామిడి చెట్టు. ఇది మనం చిన్న పండు తిడతాంగా, అది మామిడికాయలు ఫుల్ కాసినాయి, చాలా తిన్నా. ఇదేంటిది ఫ్రెండ్స్, ఏమో కాసినాయి చాలా. అయ్యే ఫ్రెండ్స్, ఇదేమో సపోర్ట్ చెట్టు, ఫుల్ కాసినాయి అన్నీ. పిందెలు కూడా కొన్ని కాసినాయి. ఇంకో ఇక్కడ పైన ఒక పిందె, చిన్న చిన్న ఉన్నాయి పిందెలు. ఈ ఫ్రెష్ కరివేపాకు ఫ్రెండ్స్, ఇదేమో కరివేపాకు చెట్లు. ఇంకో ఇది ఒకటి కూడా ఉంది కరివేపాకు చెట్లు. ఫ్రెండ్స్, కొబ్బరి మామిడికాయ ఎండకి చాలా కాస్తాయి. ఇప్పుడు కొన్ని రోజులైతే ఎండాకాలం వస్తుందిగా, ఇంకా చాలా కాస్తాయి. బంతిపూలు ఇంకా చూడండి ఫ్రెండ్స్, బంతిపూలు ఉన్నాయి. ఇంకా లడ్డు ఒకటి ఉంది, ఇంకా కాస్తున్నాయి అన్నీ. ఓడేమో నిమ్మకాయల చెట్లు ఉంది. ఫ్రెండ్స్, మా తాత ఈ బొమ్మ పెట్టింది, దేనికోసం తెలుసా? ఈ అన్నికి దిష్టి తలకుండా పెట్టిండు ఈ బొమ్మ. అట్లానే ఒక బావి ఉంది, చిన్న బావి. ఫ్రెండ్స్, పైన హెలికాప్టర్ పోతుంది, నాకు ఎక్కాలని ఉంది. ఎప్పుడో ఒకసారి ఎక్కుతా. ఈ అట్ట ముక్క ఎందుకు పెట్టిరో తెలుసా? దీంట్లో ఏమైనా దోమలు వస్తాయో దీ చెట్లకి, మళ్ళీ వచ్చి ఈ చెట్లను మొత్తం బెందులాగా చేస్తాయి కదా, అందుకే ఈ పెట్టారు. ఇంకా చీమలు మొత్తం చచ్చిపోతున్నాయి. ఇంకా ఎన్ని అయ్యే ఫ్రెండ్స్, ఇంకా ఆడబంతి పూలు చాలా
ఫ్రెండ్స్ ఈ డ్రిప్పులు ఎందుకు పెట్టో తెలుసా? వాటర్ చెట్లకి వస్తే పెద్దగా అవుతాయని. పెద్ద ఫ్రెండ్స్ మొత్తం రెడీ చేసారు. మేమట అటువై ఇటువై తిరిగి వచ్చిన ఫ్రెండ్స్. వీళ్ళు మొత్తం తిరిగి వచ్చిన తోట మొత్తం తిరిగి వచ్చిన. ఇంకా మా అమ్మమ్మ కారపాపలు చేస్తుంది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటాం మేము. దానన్ను తినిపిస్తాయా? అలా లేదు ఫ్రెండ్స్. మా తమ్మునికి పిండి పిచ్చి ఎప్పుడు ఇట్లా మాడతాడు తీసుకొని మొత్తం చేతికి మొత్తం అంటించుకుంటాడు. మళ్ళీ ఇంకా నీళ్ళు అడుగుతాడు కడుక్కోవడానికి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారపాపాలు అయిపోయినాయి. ఇంకా 20 అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా మా అమ్మమ్మ చేస్తుంది ఆడ. చాలా కష్టపడుతుంది నా కోసం. మా మమ్మీ వచ్చింది. ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీకు కూడా తినాలనిపిస్తుందా? గుమ్మలు వాసన వస్తున్నాయి. నేను ఒకసారి టేస్ట్ చేసి చూస్తా. ఇదైతే చూస్తుంటే నోరు ఊడుతుంది, తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా కొంచెం. మంచిగా ఉంది. ఇది గుమ్మ రాతుంది కదా, ఒకసారి షేర్ చేసాం కదా, మంచిగా ఉంది. ఇప్పుడు స్కూల్లో పోతాగా స్కూల్లో పోయినప్పుడు స్కూల్గా పోతాగా అప్పుడు చిప్సులు అవి కొనుక్కోకుండా ఇది తీసుకోవచ్చున్నావు కదా స్నాక్స్. ఇంకా టైర్ బెల్ట్ తినవచ్చు. మీ మమ్మీ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళతో చేపించుకోండి. ఇంకా రోజు మనం తినొచ్చు. స్కూల్ తీసుకుపోయి మంచిగా ఉంటుంది. మళ్ళీ కలుస్తా. బాయ్.